చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని రంగాపురం క్రాస్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఆ వినాయకుని కృప ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయన్ని గౌరవ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్బీసీ కుట్టి, సుబ్రహ్మణ్య గౌడ్, రూపేష్, మదన్, కిరణ్, జగదీష్, సుదర్శన్, బాలాజీ, మంజునాథ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వినాయకుడిని మాత్రం పెట్టి పూజించేటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ పర్మనెంట్ ఆలయం కట్టాలని చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు. ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఇష్యూస్, అదేవిధంగా ఇక్కడ ఒక చింతమాని అదేవిధంగా ఇక్కడ ఎవరో ముందు నుంచి కుండలు చేసుకుంటూ ఉండి వాళ్ళు ఉండేటువంటి సమస్యలు వీటన్నిటినీ కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం ఇక్కడికి రావడానికి రంగాపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్ళే దీనికి మూల కారణం. ఎందుకంటే వాళ్ళే ఎప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందుపడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఈ ప్రాంతంలోకి రావడం, చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం మాత్రమే కూడా దేవుని కృపే.